ఈ వ్యక్తి జైలు నుంచి ఎస్కేప్ అవడానికి కేవలం ఈ మిల్క్ ప్యాకెట్ తో ఎస్కేప్ అవుదామని ప్లాన్ వేస్తాడు. ఈ మిల్క్ ప్యాకెట్ లో ఉన్న చిన్న లేయర్ ని తీసి దాన్ని మెల్లిగా ఎవరికి తెలియకుండా లాకర్ మీద అతికిస్తాడు. అది తెలియక పోలీస్ ఇతను నెంబర్ నొక్కి చక్కగా బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళిన తర్వాత ఇతను అది తీసేసి నెంబర్స్ ని చూసుకుంటాడు. చూసుకొని 24 ప్యాటర్న్లు డిజైన్ చేసుకుంటాడు. ప్రతి ఒక్క ప్యాటర్న్ ని ఎలాగైనా సరే కొట్టి చూడాలని చెప్పి ఒక చిన్న బాల్ కి గ్లూన్ అంటిస్తాడు. గ్లూన్ అంటించి అదంతా కూడా ఒక పేపర్ కింద తయారు చేస్తాడు. ఒక ముద్దలా అయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ఎవరికి తెలియకుండా డోర్ దగ్గర పెట్టేస్తాడు. అప్పుడు ఇతను డోర్ లాక్ చేసిన అతను ఈజీగా తీయగలుగుతాడు. తర్వాత ప్రతి ఒక్క ప్యాటర్న్ ని కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఎవరికి అనుమానం రాకూడదని సీసీ కెమెరాలో కూడా హ్యాక్ చేస్తాడు. సీసీ కెమెరాను హ్యాక్ చేసి అక్కడి నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలనుకుంటాడు. ప్రతి ఒక్కరు బిజీగా ఉన్న టైంలో పోలీసులకి మతలబ్ చేస్తాడు. పోలీసులు ఎప్పుడైతే స్మోక్ చేయడానికి బయటకు వెళ్తారో ఇది కరెక్ట్ టైం పిన్ కోడ్ కొట్టడానికి అనుకుంటాడు. అన్ని పిన్ కోడ్స్ ని ట్రై చేసిన తర్వాత అతనికి అసలైన పిన్ కోడ్ ఏదో తెలుస్తుంది. సో బయటకు వెళ్ళడానికి ఇదే మంచి ఛాన్స్ అనుకుంటాడు. అలాగే తన ఫ్రెండ్ కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటుంది ఇతని కోసం. అప్పుడు ఎలాగో ఒకలాగా ఇతను ఎస్కేప్ అవ్వాలని ప్లాన్ చేస్తాడు. అప్పుడు అతను పిన్ కోడ్ కొట్టేసి వెంటిలేషన్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. అందులోనే కాసేపటి వరకు ఉంటాడు. ఎప్పుడైతే పోలీసులు అస్సలు అబ్జర్వ్ చేయరో ఆ టైంలో మంటలార్పే వాళ్ళగా డ్రెస్ వేసుకుంటాడు. ఇంతలోపు బయట తన ఫ్రెండ్ ఏమో ఆ అమ్మాయి ఫైర్ ని బ్లాస్ట్ చేస్తుంది. కార్ బ్లాస్ట్ అవగానే మంటలార్పే వాళ్ళందరూ కూడా బయటకు వెళ్తారు. ఇతను ఆ వ్యాన్ కింద ఉండిపోయి అక్కడి నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోతాడు. ఎస్కేప్ అయిన తర్వాత మళ్ళీ పోలీసుల దగ్గరకు వచ్చి అతను లొంగిపోతాడు. లొంగిపోయి నేను ఎలా ఎస్కేప్ అయ్యానో కూడా చెప్తానని చెప్పి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అతను ఇప్పటికే చాలా జైల్స్ నుంచి ఈజీగా తప్పించుకోగలిగాడు. మీరు ఎంత వీక్ గా ఉన్నారో చూపించడానికి ఇదంతా అని చెప్తాడు. అప్పుడు ఆ పోలీసు వాళ్ళ ఈసారి నేను ఒక జైలుకు పంపిస్తాను, అందులో నుంచి ఎస్కేప్ అయ్యి చూపించు అంటే అతను కూడా సరే అంటాడు. అప్పుడు అతని ప్లాన్ వర్కౌట్ అయ్యేలాగా చేసుకుంటాడు. ఒక ట్రాకర్ ని అతని చేతిలో పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎక్కించిన జీప్ లోకి అతను ఎక్కేస్తాడు. అప్పుడు పోలీసు వాళ్ళు తెలియక అతనికి ఒక షాక్ ఇచ్చి అతని చేతిలో నుంచి ట్రాకర్ ని బయటికి తీసేస్తారు. తీసి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. దాంతో అతను మళ్ళీ జైల్లోనే కళ్ళు తెరుస్తాడు. అతనికి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎలా కాంటాక్ట్ అయ్యి ఎస్కేప్ అవ్వాలో కూడా అస్సలు అర్థం కాదు. చాలా భయపడతాడు. సబ్స్క్రైబ్.